ఎమ్మెల్యేలు వాళ్ళ దగ్గర ఉంటారా లేదా అని ఒక భయం కూడా పట్టుకుంది. ఒక పక్క ఒక గ్రూప్ అంటే కాంగ్రెస్ పార్టీలో జరిగే ఇష్యూసే అక్కడ ఉండే ఎమ్మెల్యేలకు నచ్చుతలేవా? అంతే కదా. ఇప్పుడు ఒకటేమో ఈ బీసీల మీద ఎస్సీల మీద తీసుకున్న నిర్ణయాన్ని బీసీ ఎమ్మెల్యేలు కానీ ఎస్సీ ఎమ్మెల్యేలు కానీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వ్యతిరేకించి ఏఐసిసికి వాళ్ళు కాంప్లైంట్ కూడా చేశారు. ఇంకా మిగతా ఎమ్మెల్యేలు ఒకరు రహస్య సమావేశం పెట్టుకున్నారని మన వార్తలు వచ్చినాయి. ఇట్లా రకరకాలుగా కాంగ్రెస్ పార్టీలో కూడా అంతర్గతంగా ఒక తీవ్రమైనటువంటి చర్చ ఒత్తిడి జరుగుతూ ఉంది. 42% మరి రిజర్వేషన్లు ఇస్తామని మాట ఇచ్చినాం, కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చినాం, 20,000 కోట్లు ప్రతి సంవత్సరం పెడతామని చెప్పినాం. నిన్న వాళ్ళ ఎమ్మెల్సీ తీర్మానాలలో ఏమన్నాడు, మేము 1,20,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఇస్తున్నాం, మాకు ముష్టి 9,000 కోట్ల రూపాయలు ఇస్తారా అని అన్నాడు. మళ్ళీ దీనికి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి కదా. ఎందుకంటే మీ ఎమ్మెల్సీ మీ మీద అబాండాలు వేస్తున్నాడు, మీ ప్రజాప్రతినిధే మిమ్మల్ని అంటున్నాడు, మీరు సమాధానం చెప్పాలి. ఇవాళ ప్రతిపక్షాలు ఉన్నాయంటే మమ్మల్ని మీరు రాజకీయమని కొట్టేయచ్చు, కానీ మీ సొంత పార్టీ నుంచి వస్తున్నటువంటి నిరసన గళాలకి మీరు సరైనటువంటి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తూ ఉన్నాం. ఇది ఒక్కటే కాదు కావ్య, ఇవాళ ఏ ఒక్కటి కూడా ఇవాళ మేము మొన్న రేషన్ కార్డులకు సంబంధించినటువంటి చర్చ వచ్చింది. 2014లో ఏ చిన్న నేను ఒకసారి పిఆర్సీ చర్చలు జరిగినాయి చంద్రబాబు నాయుడుతో. మాకు చంద్రబాబు నాయుడుతో చర్చలు జరిగినప్పుడు మేము ఏమన్నామంటే పిఆర్సీ ఎంత ఇవ్వాలని అడిగాడు. నేను సింపుల్గా మా చంద్రబాబు నాయుడు గారికి నేను ఏం చెప్పినంటే 2009 కంటే ముందు ఆయన అధికారంలో ఉన్నప్పుడు, అది ఇయర్ 99 నాకు సరిగ్గా ఇయర్ గుర్తొస్తలేదు, 5 ఏళ్ల కింద ఛాయ్ రేట్ ఏమున్నది సార్ సెక్రటరియట్ ముందట, ఇప్పుడు ఛాయ్ రేట్ ఏమున్నది? అప్పుడు ఛాయ్ రేటు 3 రూపాయలు ఉండే, ఇప్పుడు 8 రూపాయలు అయింది. అంటే 5 రూపాయలు పెరిగిందంటే 100%, 120% పెరిగింది. మా పిఆర్సీ కూడా అంత పెంచండి, అంతే కదా. ఇప్పుడు 2014లో మీరు 65,000 నిర్ణయించారు, 1,65,000 నిర్ణయించారు ఏది రేషన్ కార్డు ఇవ్వాలని. ఈ 24లో కూడా 1,65,000. కనీసం ఎస్ఎస్ఆర్లు రిలీజ్ చేస్తారు జిల్లా కలెక్టర్లు, ఒక పనికి ఒక లేబర్కి ఎంత ఇవ్వాలని వాళ్ళు జిల్లా కలెక్టర్లు ఇస్తారు. మరి దాన్ని కూడా మీరు సరిగ్గా పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. కనీసం దాన్ని పెంచుమని మేము డిమాండ్ చేస్తే కూడా పెంచనటువంటి పరిస్థితి. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ 14 నెలలుగా వాళ్ళు చేస్తున్నటువంటి ప్రతి పని వాళ్ళకు రివర్స్ వస్తూ ఉంది. న్యూటన్ బాల్ కొడితే ఎటు వచ్చి మళ్ళీ తగులుతుందో ఇలా కాంగ్రెస్ పార్టీకి రివర్స్ తగులుతూ ఉన్నాయి. బీసీ విషయంలో రివర్సే, ఎస్సీ విషయంలో రివర్సే, రైతు బంధు విషయంలో రివర్సే, రుణమాఫీల రివర్సే, రేషన్ కార్డుల రివర్సే. 1,07,000 అప్లికేషన్లు తీసుకున్నారు, ఇప్పటి వరకు మళ్ళెందుకు అడుగుతున్నారని ప్రజల్లో రివర్సు. మొత్తంగా కూడా ఇది రివర్స్ పాలన తప్ప మరి ముందుకు పోయేటువంటి పాలన జరుగుతలేదు. కాబట్టి ఇలా మా పార్టీగా మేము ప్రజల పక్షం నిలబడి ఈ రెండుటి విషయంలో కూడా ఇలా మా బీసీ నాయకులందరూ కూడా అనేక విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని సరిచేయాలి, మొత్తంగా కూడా బీసీలకు న్యాయం దక్కే వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది. రెండవది కృష్ణమాదిగా చేస్తున్నటువంటి, ఎందుకంటే ఆయన ఒక సుదీర్ఘకాలం ఉద్యమం చేసిండు, ఆ ఉద్యమం నుంచి నిలబెడుతున్నటువంటి ప్రశ్నలకన్నిటికి కూడా ఇలా ప్రభుత్వం సరైనటువంటి సమాధానం చెప్పి ఏబిసిడి వర్గీకరణ మీద కూడా సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తారు.